మనకు జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం ఈ పెసర మినుము, తర్వాత అలాగే కంది పంటకు. అలాగే కంది పంట లేట్ అయిన సందర్భాలలో, ఒకవేళ వర్షాలు పడక మనకు లేట్ అయిన సందర్భాలలో మనకు జూలై 15 తర్వాత కూడా ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం మార్పులు చేర్పులు చేసి వేసుకోవాలి. అంటే మనకు సాళ్ళ మధ్య దూరం తగ్గించి విత్తన మోతాదు పెంచి వేసుకున్నట్లయితే ఆగస్టు 15 వరకు కూడా వేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అలాగే మనకు విత్తన మోతాదు గనక చూసుకున్నట్లయితే కంది పంటలో 2-3 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. అలాగే పెసర పంట, మినుము పంట చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 6 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి గనక చూసుకున్నట్లయితే కంది పంటను ముఖ్యంగా మనం భూమిని మంచిగా కల్టివేటర్తో, తర్వాత రోటోవేటర్తో చేసుకున్న తర్వాత బోదె కాలువలు చేసుకోవాలి. బోదె కాలువలు చేసుకున్నట్లయితే ఆ బోదెల మీద మనం విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు వర్షాకాలంలో అధికంగా ఒకే రోజు పడ్డ వర్షానికి ఒకవేళ 100 mm 200 mm అట్లా పడినప్పుడు మనకు ఈ నీరు అనేది పొలంలో ఎక్కువగా నిలిచి మనకు పంట ఖరాబు కాకుండా ఉండడానికి బోదె కాలువలు చేసుకొని బోదెల మీద ఈ విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు నాణ్యమైన పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఎలాంటి ఎండు తెగులు లేకుండా మనకు నీటి ముంపుకు గురి కాకుండా మనం పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బోదె కాలువలు చేసి మాత్రమే రైతులు విత్తుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కంది రకాలను చూసుకున్నట్లయితే WRGE 97 అనే రకము, ఇది వరంగల్ కంది 1గా చెప్పుకుంటాము. దాంతోపాటుగా WRGE 93, ఇది తెలంగాణ కంది 1. తర్వాత దాంతోపాటుగా WRGE 121, ఇది తెలంగాణ కంది 2. అలాగే WRGE 255, ఇది వరంగల్ కంది 2. ఈ దాదాపు అన్ని రకాలు ఎండు తెగులను తట్టుకునే రకాలు. 8-9 క్వింటాల్లో సరాసరి ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు. తర్వాత 97 విషయానికి వచ్చినట్లయితే ఇది పత్తిలో అంతర పంటకు అనుకూలం, ఎర్రచలక నేలలకు కూడా అనుకూలం. 93 WRGE 93 విషయానికి వచ్చినట్లయితే ఇది నల్లరేగడి నేలలకు అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG4 హనుమాన్ అనే రకము, ఇది కూడా మనకు ఇటు యాసంగిలో ఇటు మనకు వర్షాకాలంలో వేసుకునే పంటగా చెప్పుకోవచ్చు. ఇది కూడా 8 క్వింటాల దిగుబడిని సరాసరి ఇస్తుంది, ఎండు తెగులను తట్టుకుంటుంది. వీటితో పాటుగా TDRG 59, తర్వాత ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి TDRG 272, ఇది కూడా మనకు వర్షాకాలంలో వేసుకోదగ్గ పంట. దాదాపు 8-9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది, ఎండు తెగులను కొంతమేర తట్టుకుంటుంది. వీటితో పాటుగా మనకు పాలెం నుంచి విడుదలైనటువంటి PRG 176 ఉజ్వల అనే రకము, ఇది 130-135 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. తక్కువ వర్షపాతం కలిగి ఎర్రచలక నేలలకు అనుకూల రకంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా ఆశ, మారుతి, మన్నెంకొండ కంది, ఇవన్నీ కూడా మనం వేసుకోవడానికి అనుకూలమైన రకాలు.